హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజైతే పంజాబ్ డ్రెస్ టాప్ అయితే కుడదాం అనుకుంటున్నాను. దానికోసం ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఇదైతే ఒరిజినల్ క్లాత్ అండి, ఇది లైనింగు. దీన్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే క్లాత్ని ఎలా మడుచుకోవాలి, ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్ అవుట్ సైడ్ ఉండాలి. ఆ విధంగా మనం మలుచుకోవాలన్నమాట. ఈ డ్రెస్కి అండి చెస్ట్ నెంబర్ అయితే 42 చెస్ట్ నెంబరు, పొడవు అయితే 41 అనమాట. వీళ్ళకి ఎలా కట్ చేయాలో చూద్దాం. 41 కదా, మనకి పొడవు వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ పెంచుకుంటున్నానండి. 42 ఇంచెస్కి అయితే మనం ఇలా మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఎక్సెస్ ఉన్న క్లాత్ అయితే నేను అటు ఇటుగా ఉంది కదా, ఇదైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం షోల్డర్ చూసేసుకుందాం అండి. ఫస్ట్ షోల్డర్ అయితే 15 ఇంచులు అనమాట. 15 ఇంచుల్లో సగం 7.5 కాబట్టి 7.5 ఇంచులను అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడైతే చెస్ట్ నెంబర్ చూసుకుందాం. చెస్ట్ నెంబర్ ఎంతంటే, చెస్ట్ నెంబర్ వీళ్ళకి 42 వచ్చిందండి. 42కి ఖర్చులకి 6 ఇంచులు అయితే కలుపుకోవాలి. 48 అయింది కదా, 48ని 4 భాగాలు చేసుకుంటే కనుక 12 ఇంచులు అయితే మనకి చెస్ట్ నెంబర్ వచ్చిందండి. ఈ 12 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కట్స్ వస్తాయి కదా, కట్స్ ఎంత పెట్టుకోవాలన్నది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. కట్స్ అయితే వీళ్ళకి 21 పెట్టమన్నారండి. ఆ 21 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడనే హిప్ చూసుకోవాలన్నమాట. 12 ఇంచులు పెట్టాం కదండి, 42 ఇంచులకి వీళ్ళకి 4 భాగాలు చేస్తే ఇక్కడ కూడా 12 ఇంచులే పెట్టాలన్నమాట. ఇవి రెండింటికి మధ్యలో మనం నడుం కొలత అయితే చూసుకోవాలండి. వీళ్ళకి వచ్చేసి నడుం కొలత వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. 36కి 6 కలిపితే 42. 42ని 4 భాగాలు చేస్తే 10.5 అయితే వీళ్ళకి వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడికైతే పెట్టేస్తుంది. ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఇది మీకు ఖర్చులతో సహా చెప్పానండి. ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఇంకొకసారి చెప్తున్నాను. చెస్ట్ నెంబర్ 42. 42ని 4 భాగాలు చేస్తే ఎంత, 10.5 ఇంచులు అయితే ఇక్కడ అవుతుంది కదా. ఇదిగోండి, ఇక్కడికి 10.5 ఇంచులు అయింది కదా. ఇక్కడికి 1.5 మనం ఇది పెట్టుకున్నాం. ఎందుకంటే 42కి 6 పెంచాం కాబట్టి 48 అయింది. నేను ఏకలెక్కని ఇలాగా మీకు ఇస్తాను. మరి ఖర్చు ఎంత వేసుకోవాలి అని మీరు అడుగుతారు కదా, దానికోసమని మళ్ళీ చెప్తున్నాను. ఇదిగో 1.5 అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మీరు 1.5 తీసేసుకుని ఖర్చు వేసేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా మార్క్ చేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇలా కొంచెం క్రాస్ పెట్టుకుని ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే నెక్ చూద్దాం. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెస్ట్ మీకు అర్థమైంది కదా, 42 నెంబర్ని 6 కలిపితే కనుక 48 అయింది. 48ని మనం మార్క్ చేసుకున్నాం. 48కి 12 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. ఒరిజినల్ అయితే ఇదండి, 10.5 ఇంచున్నర పెంచుకున్నాం కాబట్టి 12 అయింది. మీకు అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మీరు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందాం. ఆర్మ్ హోల్కి 1.5 పెట్టుకోవాలండి. ఈ కార్నర్ నుంచి, ఇదిగోండి, ఈ కార్నర్ నుంచి పెట్టుకోవాలి. 1.5 బ్లౌజ్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే అండి. ఇక మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ తీసుకోవాలంటే ఇక్కడి నుంచి అయితే 3 ఇంచులకి ఒక మార్క్ చేద్దామండి.
ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ చేసుకుని నెక్ అయితే వాళ్ళకి 5 ఇంచెస్ పెట్టమన్నారు. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనమాట క్రాస్ తీసుకోవాలి. మీకు టేప్తో అయినా కొలుసుకోవచ్చు, లేదంటే ఈజీగా ఇలా గీసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్. మీరు ఏదైనా స్కేల్ పెట్టి గీసుకోండి, ఈజీగా అవుతుంది. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా గీసేస్తున్నాను. ఇప్పుడు ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ చివర ఇప్పుడు మనం చెస్ట్ 12 ఇంచులు తీసుకున్నాం, హిప్ 12 ఇంచులు తీసుకున్నాం ఖర్చులతో సహా. ఇది ఖర్చులతో సహా మనం 14 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఇది 13 ఇంచుల దగ్గర ఇలా ఫోల్డ్ పెట్టుకుంటే కనుక మనకి ఈ ఫోల్డింగు ఈ ఇంచెస్ ఇలా అయిపోద్ది. అందుకని 14 ఇంచులు తీసుకోవాలి. అంటే 12 ఇంచులకి ఇక్కడ 2 ఇంచులు పెంచుకోవాలన్నమాట ఖర్చులతో సహా. ఎందుకంటే ఈ విధంగా క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి హిప్ కన్నా మనకి ఈ చివరి కట్స్ అయితే 14 ఇంచులు తీసుకోవాలండి. ఇది 12 ఇంచులు, ఇది 14 ఇంచులు, 2 ఇంచెస్ అయితే ఇక్కడ పెంచాం. మీకు బాగా అర్థం అవ్వడం కోసం ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడైతే మనం కొంచెం క్రాస్ తీసుకోవాలండి. ఈ చివరన కొద్దిగా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ని ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కరువు తీసుకోవాలి, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇక్కడ కట్ పెట్టుకోవాలండి. కట్స్ ఇక్కడ కుట్టు వేసుకున్నప్పుడు ఆనవాళ్ళ కింద ఇక్కడ కట్ అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఖర్చుల దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఫ్రంట్ ముక్క కాబట్టి ఇక్కడ ఫ్రంట్ కరువు తీసుకోవాలి. ఆ కరువు కోసం ఇలా 1/2 ఇంచు మీకు టేప్తో చూపిస్తాను. ఇదిగోండి 1/2 ఇంచు, ఇలా 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ ఇది వేసి బ్యాక్ కట్ చేసుకున్నాక అప్పుడు ఈ కరువు అయితే మనం తీసుకుందాం. ఇదే విధంగా బ్యాక్ తీస్తాను చూడండి. ఇప్పుడు ఇదే విధంగా సెకండ్ వైపును కూడా ఫోల్డ్ చేసుకుని ఈ ముక్కనే వేసుకుని దీని ప్రకారంగా దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ కొంచెం తగ్గిస్తున్నాను. తగ్గించేసి ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా బ్యాక్ కూడా తీసేసుకున్నాం కదా, ఇదే విధంగా లైనింగ్ వేసుకుని తీసేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా మనం 2 పార్ట్లని చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. దీని మీద 1 ఇంచ్ క్రాస్ పెట్టుకుని లైనింగ్ అయితే సేమ్ కట్ చేసేసుకోవాలి. అది ఎలాగో చూసేద్దాం. ఇదిగోండి లైనింగ్ భాగాన్ని అయితే ఇదిగో 2 ఫోల్డ్ ప్రకారం ఇదిగో 4 వేస్తున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అవుట్ సైడ్ కట్స్ ఉండాలి. ఈ పొడవు చూసుకుందాం. ఇప్పుడు చూసారు, ఈ పొడవు అయితే మనకి 41 ఇంచ్ అయితే 41 ఇంచ్ అయితే ఈ పొడవు పెట్టుకున్నాం కదా పై టాప్ది క్లాత్. ఇప్పుడు లైనింగ్ అయితే ఇదిగోండి 38 ఇంచులు అయితే వస్తుంది. 2 ఇంచెస్ తగ్గించుకుని దీనికి పెట్టుకుంటున్నాం అనమాట. ఈ విధంగా
అవి ఇదే ముక్కని లైనింగ్ మీద వేసుకుని కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్తో సహా కట్ చేసాను. ఈ విధంగా 2 పార్ట్లు కూడా కట్ చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఈ లైనింగ్ మీద మీకు చూపిస్తున్నాను. ఇలా 4 ఫోల్డింగ్లు వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ పొడవను మార్క్ చేసుకుందాం. పొడవ వచ్చేసి 6 ఇంచులండి. వీళ్ళకి 6 ఇంచులు. 1 ఇంచ్ అయితే అటు ఇటు ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ పెంచుతున్నాను. 7 ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకుందాం. లూజ్ వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాం. 1.5 ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 పెట్టుకుంటున్నాం కదా. ఇలాగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. 1.5 ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నాం. ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి 7.5 ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లూజ్ 6 ఇంచెస్, ఇక్కడ 7.5, ఇక్కడ 6 ఇంచులు, ఇక్కడ 7.5 ఇంచులు. ఇక్కడ ఖర్చున్నర తీసుకున్నాం కదా, అదే ఇంచున్నర తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఇంచున్నర. అర్థమైందా మీకు? ఇప్పుడు హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి సేమ్ బ్లౌజ్ కొలతలాగే అండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలాగా ఒక గీత అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్. దానికోసమని ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చింది కదా, 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఏదైతే మార్జిన్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ లోతు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక కట్ట పెట్టేసుకున్నాను. ఇలా ఇక్కడ నుంచి కర్వ్ తీసుకోవాలి. ఇలా అయితే హ్యాండ్ డ్రా చేసుకున్నాం కదండి. ఇలాగే పై ముక్కను కూడా తీసేసుకుందాం. ఒరిజినల్ క్లాత్ని, ఒరిజినల్ లైనింగ్ కూడా హ్యాండ్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి కుట్టేసుకుందాం. ఎలా కుడుతున్నాను ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో కటింగ్ చూసేయండి. మన ఇంట్లోనే ఈజీగా మనకు ₹1 ఖర్చు లేకుండా ఈజీగా మనం మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరలా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.